పశ్చిమ బెంగాల్లో బైపో ట్యాక్స్ దందాకు తెరపడింది. ఇంతకు ఈ బైపో ట్యాక్స్ అంటే ఏంటనే కదా మీ డౌట్. సంవత్సరాలుగా కన్నీళ్లు కార్చుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన లక్షలాది మంది ట్రక్ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమాంతర పన్ను వసూలు వ్యవస్థ నడిచేది. దీన్నే స్థానికంగా జాతీయ స్థాయిలో బైపో ట్యాక్స్ అని పిలిచేవారు. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలు, ముడి సరుకులు, పండ్లు, కూరగాయలు తీసుకుని వచ్చే డ్రైవర్లను టీఎంసీ గుండాలు దారి పొడవునా వేధించేవారు. ఒక ట్రక్ బెంగాల్ సరిహద్దు దాటి గమ్యస్థానానికి చేరేలోపు డజన్ల కొద్దీ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రక్ డ్రైవర్లపై దౌర్జన్యం చేసి వేల రూపాయలను లాక్కునేవారు. డబ్బులు ఇవ్వకపోతే డ్రైవర్లపై దాడి చేసేవారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వచ్చే డ్రైవర్లను అడ్డగించి నిర్దాక్షిణీయంగా కొట్టడం, వాహనాల అద్దాలు పగలగొట్టడం నిత్యాకృత్యంగా మారింది. ఎదిరించిన వారిపై దొంగతనం కేసులు బనాయించేవారు. నెలల తరబడి ఇండ్లకు దూరంగా ఉంటూ కష్టపడి సంపాదించే జీతంలో సగానికి పైగా ఈ బైపో ట్యాక్స్ రూపంలోనే టీఎంసీ నేతల జోబుల్లోకి వెళ్లేది. దీనివల్ల డ్రైవర్ల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్రమైన వేధింపుల కారణంగా దేశంలోని మిగతా రాష్ట్రాలకు చెందిన రవాణా సంస్థలు బెంగాల్ కి సర్వీసులు నడపాలంటే భయపడేవి. ఇది బెంగాల్ ప్రగతిని పాతాళానికి తొక్కేసింది.